ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఏలినాటి శని ప్రభావం వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త. ఎందుకంటే జనవరి 31వ తేదీన శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజున ఇలా పూజ చేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. ముందుగా సర్వలోక రక్షకుడైన ఆ పరమేశ్వరుడికి, కర్మఫలదాత అయిన ఆ శని భగవానుడికి నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన రోజు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వారం అత్యధికంగా చాలా విశేషమైనది. మొన్నేమో భీష్మ ఏకాదశి నాడు విష్ణువుని పూజించాం. నిన్న భీష్మ ద్వాదశి నాడు అన్నదానం చేశాం. ఇక రేపు అనగా జనవరి 26వ సంవత్సరంలో 31వ తేదీన శనివారం నాడు మన కర్మలను పక్షాలను చేసే ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. అదే శని త్రయోదశి. మరియు ఆ రోజే మాస శివరాత్రి కూడా. ఒకే రోజు ఈ రెండు పర్వదినాలు రావడం చాలా అంటే చాలా అరుదు. సాధారణంగా మన జీవితంలో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు రావడానికి ప్రధాన కారణం మన జాతకంలోని శని ప్రభావం మరియు మనం గత జన్మలో చేసుకున్న కర్మ. ఆ కర్మకు అధిపతే ఈ శనిదేవుడు అన్నమాట. అయితే ఆ శనిదేవుడికి కూడా గురువు పరమేశ్వరుడు. రేపు ఉదయం శనిదేవుణ్ణి, రాత్రి శివుణ్ణి ఆరాధిస్తే మనకి అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయన్నమాట. మన కర్మఫలంతా కూడా తిరిగిపోతుందన్నమాట. అయితే రేపు ఉదయం శనిదేవుణ్ణి, రాత్రి శివుణ్ణి ఆరాధించే అద్భుతమైన యోగం ఉంది కాబట్టి అసలు శని త్రయోదశి నాడు మనం ఏం చెయ్యాలి? ఏళ్ళనాటి శని, అష్టమ శని ఉన్నవారు పాటించవలసిన నియమాలు ఏమిటి? తైలాభిషేకం ఎందుకు చెయ్యాలి? రాత్రి మాస శివరాత్రి నాడు శివుణ్ణి ఎలా పూజించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందల మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివన్ కామెంట్ చేయండి. ముందుగా శని త్రయోదశి విశిష్టత గురించి మాట్లాడుకుందాం. మన పంచాంగం ప్రకారం సూర్యోదయ సమయానికి త్రయోదశి తిథి ఉంది. ఆ రోజు శనివారం అయితే దానిని శని త్రయోదశి అంటారు. జనవరి 31 ఉదయం మనకు త్రయోదశి తిథి ఉంది. శనిదేవుని న్యాయమూర్తి. మనం చేసిన పాప పుణ్యాలను బట్టి ఆయన ఫలితాలను ఇస్తాడనమాట. ఆయన కోపగించుకుంటే రారాజు అయినా బిక్కారి అవ్వాల్సిందే అనమాట. ఆయన కరుణిస్తే బిక్కారి అయినా కూడా చక్రవర్తి అవ్వాల్సిందే. ప్రస్తుతం జాతకరీత్యా ఎవరైతే ఏలినాటి శని, అర్ధష్టమ శని లేదా అష్టమ శని నడుస్తుందో వారు రేపు శనివారం రోజున ఉదయం ఖచ్చితంగా శనిదేవుణ్ణి శాంతింపజేయాలి. లేదంటే శారీరక బాధలు, మానసిక ఒత్తిళ్లు, అకారణ కలహాలు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక జనవరి 31 శనివారం నాడు ఉదయం 5 గంటలకే నిద్ర లేవాలి. నిద్ర లేచినాక తలస్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో నల్ల నువ్వులు కానీ లేదా కొంచెం నువ్వుల నూనె కానీ వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది. స్నానం అయ్యాక నలుపు రంగు లేదా ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించడం శ్రేష్టం. ఆ తర్వాత దగ్గరలోని నవగ్రహ ఆలయానికి లేదా శని దేవాలయానికి వెళ్ళి అక్కడ శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన తైలాభిషేకం చేయించాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఒకసారి ఆంజనేయ స్వామికి మరియు శనిదేవుడికి జరిగిన యుద్ధంలో శనిదేవుడికి గాయాలవుతాయి. అప్పుడు హనుమంతుడు నువ్వుల నూనె ఇచ్చి పూసుకోమంటాడు. ఆ నూనె రాయగానే శనిదేవుడి మంట, బాధ అంతా కూడా తగ్గిపోతాయి. అప్పటి నుండి శనిదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి నా వల్ల కలిగే పీడలన్నీ కూడా తగ్గిపోతాయి అని. అందుకే రేపు ఉదయం ఒక చిన్న గిన్నెలో నువ్వుల నూనె, అందులో కొన్ని నల్ల నువ్వులు వేసుకొని ఆలయానికి వెళ్ళి శని భగవానుడి శిరస్సుపై ఆ నూనెను పోస్తూ ఓం శం శ్రేణీచాయ నమః లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాఘాజం ఛాయ మార్తండ సుబ్బాతం తం నమామి శనీచం అనే శ్లోకాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్నీ కూడా తీవ్రత అనేది పూర్తిగా తగ్గుతుందన్నమాట. ఇక శని త్రయోదశి నాడు అభిషేకం ఎంత ముఖ్యమో దానం కూడా అంతే ముఖ్యమన్నమాట. శనిదేవుడు శ్రమజీవి, కష్టపడి పనిచేసేవారట. ఆయనకి కష్టపడి పనిచేసేవారంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే రేపు ఆలయం బయట ఉన్న వికలాంగులకి కానివ్వండి, ముసలివారికి కానివ్వండి, లేదా చెప్పులు కుట్టుకునే వారికి కానివ్వండి, మీ శక్తి మేరకు నల్లటి వస్త్రాలు కానీ, నల్లటి నువ్వులు కానీ, లేదా ఇనుముతో చేసిన వస్తువులు, లేదా కనీసం
ఆహారం దానమైనా చెయ్యండి. నల్లటి గొడుగు దానం చేయడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటి బయట లేదా డాబా పైన కాకులకి ఆహారం పెట్టడం అస్సలు మర్చిపోమాకండి. కాకి శనిదేవుడి వాహనం మాత్రమే కాదు, మన పితృదేవతలకు ప్రతిరూపం కూడా. కాకులకి అన్నం పెడితే శనిదేవుడు శాంతిస్తాడు. అలాగే మన పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇక ఈరోజు రెండో విశేషం ఏమిటి అంటే మాస శివరాత్రి. ఉదయం త్రయోదశి ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత చతుర్దశి తిథి వస్తుంది. ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకుంటాం. కానీ ఈసారి అది శనివారంతో కలవడం యోగం అన్నమాట. శనిదేవుడు గొప్ప శివభక్తుడు. ఆయన శివుణ్ణి పూజించి ఈశ్వరుడి అనుగ్రహంతోనే గ్రహాధిపత్యం పొందాడు. అందుకే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వారి దరిదాపుల్లో కూడా శని రాడు. రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ప్రదోషకాలం దాటాక శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చెయ్యండి. శివుడికి మారేడు దళంతో మహాప్రాణం 3 ఆకులు ఉన్న మారేడు దళాలతో శివుణ్ణి అర్చిస్తూ ఓం నమఃశివాయ అని 108 సార్లు మనసులో స్మరించుకోండి. ఆలయంలో దీపారాధన చేసి కాసేపు మౌనంగా కూర్చొని ధ్యానం చేయండి. వీలైతే రాత్రి సమయంలో ముత్రాంజయ మంత్రం కూడా జపించండి. అంటే వినండి లేదా చదవండి. దీనివల్ల అకాల మృత్యు గండాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఈరోజు మాంసాహారం, మద్యపానం, గుడ్లు వంటివి పూర్తిగా నిషేధించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే శనివారం నాడు ఇంటికి కొత్తగా ఇనుము, ఉప్పు, నూనె కొనకూడదు. ఇవి శనికి సంబంధించిన వస్తువులు కాబట్టి వీటిని శనివారం ఇంటికి తెస్తే దరిద్రం లేదా గొడవలు వస్తాయని నమ్ముతారు. ఇవి దానంగా కూడా ఇవ్వవచ్చు, కానీ ఇంటి కోసం కొనకూడదు. శనిదేవుడు కర్మకు ప్రతిరూపం కాబట్టి ఈరోజు ఎవరిని కూడా తిట్టకండి, మోసం చేయకండి, అబద్ధం అనేది ఆడకండి. ముఖ్యంగా మీ కింద పనిచేసే వారిని, పేదవారిని హింసించకూడదు. మీరు చేసే ప్రతి పనిని కూడా ఆ శనిదేవుడు గమనిస్తూ ఉంటాడు అనే భయం, భక్తి కలిగి ఉండండి. శనిదేవుడు మన శత్రువు కాదు, మనల్ని సరిదిద్దే గురువు. మన కర్మలను బట్టి బుద్ధి చెప్పే న్యాయమూర్తి అన్నమాట. అయితే ఈ జనవరి 31 శనివారం నాడు వచ్చిన ఈ శని త్రయోదశి మరియు మాస శివరాత్రి పర్వదినాన్ని ఖచ్చితంగా ఎవరూ కూడా వదులుకోమాకండి. ఉదయం తైలాభిషేకంతో శనిదేవుని చల్లార్చపట్టండి. రాత్రి శివారాధనతో మోక్ష మార్గాన్ని సగమనం చేసుకోండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పు అనేది తీసుకొస్తాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం అనేది సుఖ సంతోషం ఉండాలని ఆ హరిహరాలను కోరుకుంటున్నాను. తెలుసుకున్నారు కదండి. ఈ ఏనాటి శని బాధితులకు మంచి శుభవార్త అనేది ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోయే రోజు అనమాట. అందుకని మీరు ఇలా ఈ రోజున పూజ చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. జనవరి 31 శనివారం, అందులోనూ శని త్రయోదశి శనివారం వచ్చింది. చాలా విశేషమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.